హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ నెల అంటే మార్చి 1వ తారీఖునైతే మెగా జాబ్ మేళ అయితే నిర్వహిస్తున్నారండి. దాదాపుగా 100+ కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే 20,000+ జాబ్ వేకెన్సీ ఉన్నట్లుగా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి. అలాగే మనకు IT+ కంపెనీస్ వస్తున్నాయి 20కి పైగా, అలాగే 10కి పైగా ఫార్మా కంపెనీస్ వస్తున్నాయి, అలాగే 30కి పైగా కోర్ కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే బ్యాంకింగ్, ఇంకా రిటైల్, FMCG మేనేజ్మెంట్ కంపెనీస్ నుంచి కూడా కంపెనీస్ అయితే వస్తున్నాయండి. అయితే 10th క్లాస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ అభ్యర్థి అయితే జాబ్ మేళకి అయితే వెళ్ళొచ్చండి. జాబ్ మేళ ఎక్కడ జరుగుతుంది, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతోపాటు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే అంటే స్టడీ కంప్లీట్ చేసి ఉండి జాబ్ కోసం ట్రయల్ చేస్తుంటారు, లేదా జాబ్ వేకెన్సీ కోసం ఎక్కడైనా అప్డేట్స్ కోసం చూస్తున్నారు కదా, వాళ్ళకైతే ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. గైస్, ఒకసారి ఈ యొక్క జాబ్ మేళకు సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, మార్చి 1వ తారీఖున హైదరాబాద్లో ఉన్నటువంటి JNTUలో నిపుణ ఆధ్వర్యంలో వీళ్ళు మెగా జాబ్ ఫేర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. మార్చ్ 1వ తారీఖున నిపుణ అండ్ సేవా ఇంటర్నేషనల్ వీళ్ళైతే ఆర్గనైజేషన్ చేస్తున్నారు. దీన్ని వచ్చేసి ఎక్కడ లొకేషన్ అంటే మనకు KBHB దగ్గర JNTU యూనివర్సిటీ ఉంటుంది కదా, అక్కడ మనకు ఈ డ్రైవ్ అనేది జరుగుతుంది. టోటల్గా 100+ కంపెనీస్ వస్తున్నాయి. ఈ 100+ కంపెనీస్లో ఏ సెక్టార్స్ నుంచి కంపెనీస్ వస్తాయంటే కన్నా 20కి పైగా ITS కంపెనీస్ వస్తాయి, 10కి పైగా ఫార్మా కంపెనీస్ వస్తాయి, 30కి పైగా కోర్ కంపెనీస్ వస్తాయి, 40+ బ్యాంక్స్, రిటైల్, FMCG మేనేజ్మెంట్ కంపెనీస్ వస్తాయండి. అయితే ఒకసారి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ కింద చూసుకుంటే 10th, ఇంటర్, ITI, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, ఆల్ గ్రాడ్యుయేట్స్, PG, నర్సింగ్, ఫార్మా ఫ్రమ్ 2016 to 2025 అంటే 2016 నుంచి 2025 వరకు స్టడీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అయితే ఎలిజిబుల్ అండి. జనరల్గా మీరు ఏదైనా ఒక కంపెనీకి వాకిన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు లాస్ట్ ప్రీవియస్గా ఒక 4-5 years బ్యాక్ పాస్ అవుట్ అంటే కన్నా మ్యాక్సిమం కన్సిడర్ చేయరు. కానీ ఇక్కడ జాబ్ మేళలు ఏంటంటే కన్నా మనకి మల్టిపుల్ కంపెనీస్ వస్తాయి కాబట్టి 2016 నుంచి పాస్ అవుట్ అయిన వాళ్ళందరూ కూడా జాబ్ మేళకి అయితే రావచ్చు అని చెప్పేసి వాళ్ళు అయితే క్లియర్గా మనకు చెప్తున్నారండి. అయితే ఈ యొక్క జాబ్ మేళ వచ్చేసి మార్చి 1వ తారీఖున హైదరాబాద్ లొకేషన్ JNTU యూనివర్సిటీలో అయితే మార్నింగ్ 9 అయితే స్టార్ట్ అవుతుందండి. సేమ్ ఒకే రోజు మాత్రమే ఈ జాబ్ మేళ ఉంటుంది, మరుసటి రోజు ఇంకెప్పుడైతే ఉండదు. సో మ్యాక్సిమం మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే వాళ్ళైతే డైరెక్ట్గా అటెండ్ అయితే అవ్వడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో మీకు రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దీనికి సంబంధించి మీరు ₹1 కూడా రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ కేస్ మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్వైరీస్ ఉన్నాయి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు, మీకు డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళని మీరు కాంటాక్ట్ చేసి మీకున్న డౌట్స్ కూడా క్లారిఫై అయితే చేసుకోండి. అలాగే మీకు ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అని వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ జాబ్ మేళకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.